స్ట్రెస్ని మనం మేనేజ్ చేసుకోగలిగినప్పుడు మనకు వచ్చేది ఫస్ట్ కాన్ఫిడెన్స్ వస్తుంది మన మీద మనకి. దాని తర్వాత కరేజ్ వస్తుంది, నేను ఏ పనినైనా చేయగలను అన్నది. సో ఈ కరేజ్ మేనేజ్మెంట్ గురించి డీటెయిల్గా ఇప్పుడు మనం ఐకేఫ్ఐలో మాట్లాడుకోబోతున్నాం. ధైర్యమే ఒక్కటే అవసరం మన జీవితానికి, లేదా మనకి భయం అనేది కూడా ఉండాలా లైఫ్లో అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ వేణు భగవాన్ ఉన్నారు. గుడ్ మార్నింగ్ వేణు భగవాన్. గుడ్ మార్నింగ్. సో మీరు కూడా మాతో పాటు మాట్లాడాలనుకుంటే తెలుసు కదా, మా నెంబర్స్కి కాల్ చేయండి. వేణు భగవాన్, మీరు చెప్పండి, ధైర్యం అంటే ఏంటి? అంటే దయ్యాలు ఉన్నాయని నమ్మకుండా ధైర్యంగా ముందుకెళ్ళడం ఒకటేనా, లేదా ధైర్యం అంటే ఏంటి అసలు? కరేజ్ ఈజ్ టు బి యూజ్ సెల్ఫ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జీవితంలో ఇక్కడ మనం ప్రూవ్ చేసుకోవడానికో ఇంప్రెస్ చేసుకోవడానికో రాలేదు. వీఆర్ హియర్ టు ఎక్స్ప్రెస్, వీఆర్ హియర్ టు ఎవాల్వ్. వ్యవసాయం జీవనం కొరకు, జీవితం ఆత్మశుద్ధి కొరకు అన్నారు. సో అల్టిమేట్ మనిషికి కరేజ్ ఉండాల్సింది ఏంటంటే అతనిలా బతకడానికి, మాస్క్ లేకుండా బతకడానికి ధైర్యం కావాలి. ఓకే, అయితే మనకి ఎక్కడెక్కడ ధైర్యం అనేది యూజ్ అవుతుంది? ఎవ్రీ సిచ్యువేషన్ అండి. ప్రతిరోజు ఇప్పుడు మనం ఎవరినైనా హలో అనడానికి మనకి కరేజ్ కావాలి. ఒక సేల్స్ మ్యాన్ ఉన్నాడనుకోండి, కొత్త వ్యక్తిని కలవడానికి ధైర్యం ఉండాలి. నిజానికి ధైర్యం దేనికి ఉండాలంటే ఓడిపోవడానికి ఎక్కువ ధైర్యం ఉండాలి. ఒకవేళ కనుక అతను ఫియర్ ఆఫ్ లూజింగ్ ఉందనుకోండి, అతను పెద్ద లక్ష్యాలు పెట్టుకోడు కదా. సో అన్ని ఉంటాడు మనిషి. సో ధైర్యం ఉన్నప్పుడు, ఎప్పుడు ధైర్యం వస్తుంది మనిషికి? ప్రేమ ఉన్నప్పుడు. సో ప్రేమ ఎప్పుడు వస్తుంది మనిషికి? తను యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు. తను యాక్సెప్ట్ చేసుకోవాలంటే మరి ఇంతకుముందు ప్రోగ్రాంలో చెప్పినట్టుగా బ్రీతింగ్ అన్నారు. మనం పుట్టినప్పుడు మొట్టమొదటి చేసిన పని గాలి పీల్చుకోవడం. సో తర్వాత మనం ఏడుస్తాడు మనిషి. సో లాస్ట్ చేసిన పని గాలి వదిలేయడం. సో జీవితం అంతా గాలి పీల్చడం వదలనే ఉంది. అంటే ఈ క్షణంలో ఉన్న వ్యక్తికి వేరే ఆలోచనలు ఉండవు. ఆలోచన లేనప్పుడు మనిషికి ప్రేమ సహజంగా ఉంటుంది. అందుకే శిశువులు జ్ఞానులు ఇద్దరు తప్ప ఇక్కడ సుఖముగా ఉన్నది ఎవరు చెప్పన్నారు. స్టేజ్ ఫియర్ అంటారు, పిల్లలకి భయం లేదు, జ్ఞానులకి భయం లేదు. సో ఎప్పుడైతే ప్రేమ ఉందో ధైర్యం ఉంటుందండి. అందుకే మనం హనుమంతుడిని వేరే దేశాల్లో మంకీ గాడ్ అంటారు. అంటే మైండ్ మంకీ లాంటిది. ఒకవేళ కనుక మనం ఈ క్షణంలో కనుక జీవించగలిగితే ప్రేమ అన్నది మనకు సహజంగా దొరికేది. ఎప్పుడైతే ప్రేమ ఉందో ధైర్యం ఉంటుంది. అందుకే ఆయనకి గుండె తీస్తే రాముడు ఉంటాడు. అంటే ప్రేమ అనమాట. ఇద్దరు వ్యక్తులు ఈ ప్రపంచంలో ధైర్యంగా ఉంటారండి, ప్రేమ ఉన్నవాళ్ళు, ద్వేషం ఉన్నవాళ్ళు. సో ఒక టెర్రరిస్ట్ కూడా ధైర్యవంతుడే, కానీ అది విధ్వంసానికి దారితీస్తుంది. ప్రేమ ఉన్న వ్యక్తి సృష్టికి, సృజనాత్మకి దారితీస్తుంది. అంటే మనకి ధైర్యం ఒకటేనా, లేదా అప్పుడప్పుడు భయం కూడా అవసరం? భయం ఉండాలండి. ఇప్పుడు కీడించి మేలించమన్నారు మన పెద్దలు. అంటే మనం ఒక మాట పడాలేమో అన్న భయం, లేదా నలుగురిలో రేపొద్దున్న ఇప్పుడు ఏ టీవీ స్కామ్ చేశారనుకోండి, ఏ టీవీలోనో వస్తే జీవితాంతం మరి తల ఉంచుకుని తిరగాలేమన్న భయం కూడా ఉండాలి కదా మనిషికి. సో భయం లేకపోతే మరి ఇవాళ చాలామంది పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళు కింద పడిపోవడం మనం చూస్తున్నాం. సో అది ఉండాలండి, అది కీడించి మేలించమన్నారు దానికి. అయితే చాలా మందికి ఈ ధైర్యం, కరేజ్ మనం మాట్లాడుకునేది, చాలా మందిలో ఇది ఉండదు. ఎందుకు? దీనికి రీజన్స్ ఏంటి? ధైర్యం అండి. సో 3 విషయాలండి మనకి: పాస్ట్ బేస్డ్ పర్సనాలిటీ అండ్ ఫ్యూచర్ బేస్డ్ పర్సనాలిటీ. అంటే మనకి 3 దేవుళ్ళు ఉన్నారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అని. అంటే గాడ్ అంటే జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రాయర్. అంటే ఫస్ట్ మనం భవిష్యత్తుని జనరేట్ చేయాలంటే గతాన్ని మనం కంప్లీట్ చేయాలి, గతం నుంచి నేర్చుకోవాలి. సో అందుకే మహేశ్వరుడు ఎప్పుడు మెడిటేషన్లో ఉంటాడు. సో గతం లేనప్పుడు ఆయన భార్య అనే శక్తి మనకు వస్తుంది. అంటే దుర్గా యొక్క వాహనం సింహం. అంటే సింహం మీదే మరి ఆవిడందంటే ఎంత ధైర్యం. ఎప్పుడైతే సో వాట్ తన సిచ్యువేషన్ ఏదైనా కానీ జీవితంలో అయితే ఏంటి, సో అనుకున్నప్పుడు మనిషికి ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఏంటి అంటాడు. సో అప్పుడు భవిష్యత్తును సృష్టించాలి. ఎలాంటి సృష్టించాలి? 2 విషయాలు ఉంటాయండి మన జీవితంలో, మైండ్ అండ్ హార్ట్. సో హృదయం నుంచి మన జీవితంలో నిర్ణయాలు తీసుకోవాలి, మైండ్ నుంచి కాదండి. సో మైండ్ ఒక సర్వెంట్, మనం చెప్పింది చేయడానికి మైండ్ ఉంది. సో హృదయం నుంచి హృదయం ఏం కోరుకుంటుంది, అప్పుడు మైండ్ ఆజ్ఞాపిస్తా పని చేస్తుంది. అందుకే బ్రహ్మగారు భార్య సరస్వతి. నాలెడ్జ్ ముందు రాదండి, సృష్టించాక నాలెడ్జ్ వస్తుంది. సో అప్పుడు వర్తమానంలో మనిషి హ్యాపీగా ఉంటాడు. సో మనం ఒక సింబాలిక్గా చూస్తే, ఒక మూవీలో ఒక్కడనే మూవీలో ప్రకాష్ రాజ్ గారు అమ్మాయిని లాక్కెళ్తామంటే మా మహేష్ బాబు గారు వచ్చి పీకుతారు. ఎవరికి లేని ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మా ఊరోడు మాత్రం కాదంటారు వాళ్ళు. అంటే ఆ ఊరోళ్ళు అందరికీ కూడా గొప్ప వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇతని గతం వాళ్ళకి తెలియదు. సో అతనికి తెలుసు, ఇతనికి తెలియనప్పుడు మనిషికి ఉండేది ధైర్యం అండి. ఎప్పుడైతే ఫియర్ లెస్ అంటారు, అంటే ఫియర్ తక్కువ ఉండాలి, ధైర్యం ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే భయం తక్కువ ఉందో యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకున్నప్పుడు రిజల్ట్ ఆ భూమిక మూవీలో వెనకాల వచ్చేస్తుంది. అంటే సక్సెస్ మన వెనకాల పెడితే రాదు,
నేమ్ ఫేమ్ మనీ దాని వెనకాల పెడితే రాదు, మన యాక్షన్ తీసుకుంటే మన వెనకాల వస్తాయి. ఇట్స్ అ బ్యూటిఫుల్ సింబాలిజం అంటే. అందుకే ధర్మ అర్థ కామ మోక్ష అన్నారు. మన ధర్మం మనం నిర్వర్తించడానికి ధైర్యం ఉండాలి, అప్పుడు కొన్నాళ్ళకి ఎక్స్పర్ట్ అవుతాం, అప్పుడు అర్థం మన వెనకాల వస్తుంది, అప్పుడు కామ మన కోరికలని తీర్చుకోవచ్చు, కొన్నాళ్ళకి కంట్రిబ్యూషన్ మోక్ష. సో వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నది అక్కడికి చేరుతాడు మనిషి. ఓకే, మన ఫస్ట్ కాలర్. గుడ్ మార్నింగ్ సంతోష్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. మనిషి ధైర్యాన్ని కోల్పోతే వాటి వల్ల ప్రమాదాలు ఏముంటే ఒక విధంగా చెప్పాలంటే ఏ విషయాన్నైనా సరే టెక్నికల్ కాకుండా ఏ విషయంలోనైనా సరే ఏమైనా సరే ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలి? సపోజ్ ఒక విషయమే కాకుండా ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హెల్త్ విషయం అవ్వచ్చు, ఏదైనా అనారోగ్య పాలైనప్పుడు కాకుండా ధైర్యంగా ఉండడానికి ఏం చేయాలి? ఆ ధైర్యాన్ని అనేది కోల్పోతే మనిషిలో ఏమైపోతుందని చెప్పేసి నిద్ర లేకపోవడం అనేది ఒక విధమైన సమస్య ఏర్పడటం జరుగుతూ ఉంటది. ఈ విధంగా ఉండాలంటే ధైర్యంగా ఉండడం వలన బాగుందండి. ఎందుకు మీకున్న సమస్య ఏదన్నా ఉంటే ఇంకా దానికి కరెక్ట్ గా చెప్పొచ్చు. మీకు పర్టికులర్ గా ధైర్యం కోల్పోవడం వల్ల ఏమైనా సమస్య ఉందా అని? ధైర్యం కోల్పోయినట్లు ఏమైనా సపోజ్ ఎవరికైనా ఇంట్లో బాగోలేనప్పుడు అయినా కానీ, లేదంటే ఒక ఎడ్యుకేషన్ విషయంలో అయినా కానీ, ఏదైనా టెన్షన్స్ పెట్టించుకోవడం, లేదంటే సరిగా నిద్ర పట్టకపోవడం, అధైర్యం అనేది ఎక్కువగా ఏర్పడిపోతున్నది జరుగుతూ ఉంటుంది. సో మరి ఇవన్నీ కాకుండా హ్యాపీగా ఉండాలి అంటే ఏం చేయగలగాలి? ఒకటండి, మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి భయం ఎప్పుడు వస్తుంది, మనకి భవిష్యత్తులో ఏమైపోతుందో తెలియదు. కాబట్టి భవిష్యత్తు అన్నది ఒక అడ్వెంచర్ అండి. అది దాని గురించి మనం వరి అవ్వక్కర్లా. నిజానికి మనకున్న సమస్యలు అసలు ఏం సమస్యలు కాదు. ఈ విశ్వంలో పోలిస్తే మన పాలపుంత చాలా చిన్నది. పాలపుంతలో మన సోలార్ సిస్టమ్ ఇంకా చిన్నది, అందులో భూమి మరీ చిన్నది, అందులో మన ఇండియా, అందులో ఆంధ్రప్రదేశ్, అందులో మీరు నేను, మనకున్న సమస్యలు అసలు ఇది నథింగ్ అనమాట అండి. అది పెద్ద పిక్చర్ కనపడినప్పుడు చిన్నవాడికి భయం అయ్యేది. మనం చీకట్లో కూడా మనం స్పీడ్గా వెళ్ళాలంటే మన ఊరు వెళ్తున్నప్పుడు అర్ధరాత్రి కార్కి లైట్ ఉంటుందండి. ఈ లైట్ ఆ ఊరు వరకు పడదు, కానీ ఈ లైట్లో మనకి సైన్ బోర్డ్స్ కనపడతాయి. సో కానీ మన డెస్టినేషన్ పట్ల అవగాహన ఉంటే చాలు, మనకి పూర్తిగా కనపడక్కర్లా, అది వస్తుందండి. సో అది లేనప్పుడు మన పిల్లల్ని ఇవాళ ఎందుకు అంత భయపడుతున్నావు, చదువుకోకపోతే ఇలా అవుతావు అని గతాన్ని బట్టి మనకి భవిష్యత్తులో అతనికి భయపడుతున్నాం. కానీ భవిష్యత్తులో ఈ చదువు ఉపయోగపడుతుందా, ఇంతకంటే గొప్ప విషయాలు కావాలా అనేది మనకు అవగాహన లేదు. సో అక్కడి నుంచి ఆపరేట్ చేస్తే ఇన్స్పైర్ చేస్తాం, గతం నుంచి ఆపరేట్ చేస్తే భయపెడతాం వాళ్ళని. సో వీ కెన్ బి థ్రెటన్డ్ బై ద ఫ్యూచర్ ఆర్ ఇన్స్పైర్డ్ బై ద ఫ్యూచర్. సో భవిష్యత్తు ఫ్యూచర్ పర్సనాలిటీ ఉన్నప్పుడు మనిషికి ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది. అంటే మీరు ఇందాక అన్నారు లైఫ్లో రిస్క్ చేయాలంటే ధైర్యం కావాలి అని. అంటే లైఫ్లో రిస్క్ చేయడానికి ధైర్యం అనే ఒక్క ఎలిమెంట్ సరిపోతుందా? అంటే ధైర్యం అంటే భయం లేకపోవడం కాదండి, భయం ఉండి కూడా అది తీసుకోవాల్సి వస్తే యాక్షన్ తీసుకోవడం. ఒక ఓడ ఉందనుకోండి, ఒడ్డునుంటే సేఫ్, కానీ సునామీ వచ్చినప్పుడు ఒడ్డునుంటే డేంజర్, మధ్యలో ఉంటే సేఫ్. ఇక 21వ శతాబ్దంలో అతిపెద్ద రిస్క్ ఏంటంటే రిస్క్ లేకుండా జీవించడం. సో ఒక ఆర్డినరీగా ఉండిపోతే కంఫర్ట్ జోన్, కరేజ్ జోన్ అండ్ హ్యాపీ జోన్ అని 3 జోన్స్ ఉంటాయండి. కంఫర్ట్ జోన్ అంటే ఈరోజు మనం అందరూ కంఫర్టబుల్గా ఉండొచ్చు, కానీ నెక్స్ట్ మనం కరేజ్ అంటే ఉన్న స్థానాన్ని వదిలితేనే కొత్త స్థానానికి వెళ్ళగలం. చేసేదే చేస్తుంటే వచ్చేదే వస్తుంది. కొత్తది రావాలంటే కొత్తది చేయాలి, కొత్తది చేయాలంటే పాత దానికి బ్రేక్ వేయాలి, బ్రేక్ వేసినప్పుడే బ్రేక్ త్రూ వస్తుంది. సో అలా కంఫర్ట్ లైఫ్ అని అనుకున్నారనుకోండి, నెక్స్ట్ మరి పరిస్థితి మారిపోవచ్చు. అప్పటికి నెక్స్ట్ ఒక 5-10 సంవత్సరాల తర్వాత ఒక సాధారణంగా బతకాలంటేనే మనిషికి ఒక ₹1,00,000 కూడా ఇవేళ సరిపోవట్లేదు. సో ఉంటుంది అది. సో అలా కనుక నాకు ఇది కంఫర్టబుల్, నాది అంత కష్టపడి వాళ్ళు వదిలేసి ఇప్పుడు ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారనుకోండి, నెక్స్ట్ 5 years 10 years తర్వాత అప్పటికి చాలామంది విద్యార్థులకి అయితే పెళ్ళిళ్ళే ఉండి సో లైఫ్ అంతా భారంగా ఉండాల్సి వస్తుంది. ఒక గుడిలో ఒక దేవత ఉందండి, ఆవిడ చాలా హ్యాపీగా ఉంది, కానీ పొద్దున్నుంచి కొబ్బరికాయలు కొట్టిన రాళ్ళకి హ్యాపీనెస్ లేదు, పొద్దున్నుంచి కొబ్బరికాయలు కొడతారు కదా. సో ఇవన్నీ అర్ధరాత్రి తలనొప్పి భరించలేక యూనియన్ పెట్టుకుని ఆవిడకి మెమోరాండం ఇచ్చినాయి, ఏమో మనం అందరూ కేరళలో ఉండవు, నీ అదృష్టం బాగుండి అయిపోయావు, మాకు జలసీ లేదు, మమ్మల్ని ఎందుకు బాధపడుతున్నావు అన్నప్పుడు ఆవిడ చెప్పింది, మీ అందరి దగ్గరికి వచ్చాడు శిల్పి, మీరు అందరూ రిజెక్ట్ చేశారు, నేను యాక్సెప్ట్ చేశాను, కొంతకాలం పెయిన్ తీసుకున్నందుకు లైఫ్ లాంగ్ ఐఎమ్ ఎంజాయింగ్, వద్దనుకుంటే లైఫ్ లాంగ్ ఈ సఫర్. సో ఈవేళ అందరూ మిడిల్ క్లాస్ ఎంతమంది బాధపడుతున్నారు ఈవేళ. సో ఆ రిస్క్ అనేది, కరేజ్ అన్నది ఇన్స్పైట్ ఆఫ్ యువర్ ఫియర్స్. మా నెక్స్ట్ కాలర్ నాయుడు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ నాయుడు. మేడం. హలో నాయుడు గారు, మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించాలండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. మేడం నేను ఒక బిజినెస్ పెట్టాం మేడం, అది బాగా లాస్ వచ్చింది. తర్వాత స్టిల్ కంటిన్యూ చేస్తున్నాం బిజినెస్ అండి. ఓకే. కానీ బాగా డిప్రెషన్ వచ్చేసి ఈవెందో పిల్లలతో సహా సూసైడ్ చేసుకోవాలన్నంత డిప్రెషన్ లో ఉన్నామండి. ఓకే. దానికి పర్వాలేదండి, ఒకటి గుర్తుంచుకోండి, నేను చాలాసార్లు భయపడాలి. సో అన్నిటికన్నా
మీరు గవర్నమెంట్ ఈజ్ దేర్ టు ప్రొటెక్ట్ యూ. మీది డబ్బులు ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి చెప్పాలి, ప్రస్తుతం ఇవ్వలేను అని చెప్పగలగాలి. సో ఎప్పుడు ఇవ్వగలరో చెప్పగలగాలి. ఒకవేళ ఇచ్చే పరిస్థితి అనేది ఇవ్వలేనని చెప్పాలి. గవర్నమెంట్ ఈజ్ దేర్ టు ప్రొటెక్ట్ యూ. సో ఇంకా మీరు మాట మీద నిలబడి వ్యక్తి అయితే మీకు ఏదన్నా ఆస్తులు ఉంటే దాన్ని అమ్మేసి ఇచ్చేయాలి. సో మనకి అన్నిటికన్నా ఉన్న ఆస్తి మన సీతారామ శాస్త్రి గారు ఒక పాటలో చెప్పారు, దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఎంతకంటే సైన్యం ఉండునా అని. సో ఈవేళ మనందరికీ మీకు ఆలోచన ఉంది. సో డబ్బుతోటి మొదలు పెడితే మనిషికి అనుభవం మిగులుతుంది. సో అనుభవంతో మొదలు పెడితే మనిషికి డబ్బు మిగులుతుంది. మీకు ప్రస్తుతం చాలా అనుభవం మిగిలింది. ఈ ఉన్న అనుభవంతో ఈసారి మీరు డబ్బు లేకుండా కూడా వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. అంటే మనిషి మీకు అప్పు ఎందుకు ఇస్తారు? క్రెడిబిలిటీ. ఈ వ్యక్తి కనుక మాట మీద నిలబడే ఈ వ్యక్తి. సో మీకు ఆల్రెడీ అప్పు ఇచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ మీకు అప్పు ఇవ్వచ్చు. ఎందుకంటే అది తీర్చాలన్నా మరి ఒకటి చేసి తీర్చేటటువంటి అవకాశం ఉండొచ్చు. సో దేనికి భయపడక్కర్లేదండి. ఈ ప్రపంచంలో మీ సమస్యలు ఏమాత్రం పెద్దవి కాదు. సో ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈసీ తీస్తే పైనుంచి కిందకి ఇలా ఆ గ్రాఫ్ వస్తుంది. నాకు అలా వద్దు, ఫ్లాట్గా రావాలనుకుంటే పోయిన వ్యక్తికి అది జరుగుతుందండి. సో ఇవన్నీ ఒక 5-10 సంవత్సరాల తర్వాత ఈ పరిస్థితి ఇలా ఉంది అనిపిస్తుంది. స్లమ్ డాగ్ మిలియనీర్లో 2 అన్నదమ్ములు ఉంటారండి. ఒక బ్రదరు ప్రేమ వెనకాల పెడతాడు, మరో బ్రదరు డబ్బు వెనకాల పెడతాడు. డబ్బు వెనకాల పడిన వాడు వెనకాల చావు పడింది. అంటే ఒత్తిడి అనమాట, వాళ్ళ స్ట్రెస్ అంటే అదే. సో అదే ప్రేమ వెనకాల పడిన వాడి వెనకాల డబ్బు పడింది. సో అయితే అతను మిలియనీర్ అవడానికి అతని జీవితంలో జరిగిన చాలా సంఘటనలు కారణం. ఇవన్నీ అతనికి ఇప్పుడు ఉపయోగపడి ఆ మూమెంట్లో తెలియదు. మనకి అప్పుడప్పుడు చుక్కలన్నీ ఒక స్టేషన్, ఇది ఒక చుక్క. ఇది మన జర్నీ అనే స్టేషన్లో చాలా స్టేషన్లు వస్తాయి డెస్టినేషన్లో. కానీ కొన్ని స్టేషన్లు బాగుంటాయి, కొన్ని బాగుండవు. కానీ అన్నీ దాటితేనే డెస్టినేషన్. ఆ విషయం తెలియాలి. ప్రస్తుతం సిచ్యువేషన్ అలా ఉంది, ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించాలి. సో మీరు ఏ విధంగా చేస్తే మీరు మళ్ళీ ఏ వ్యాపారంలో సక్సెస్ అవ్వగలరు, లేదా ఇది సక్సెస్ అవ్వగలరా, లేదా ఉద్యోగం కొన్నాళ్ళు చేస్తే బెటరా. అలా వచ్చినప్పుడు తల వంచుకు మానదంటారు. ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు కొంచెం న్యూట్రల్, మెట్లెక్కి కూడా మధ్యలో ఫ్లాట్గా ఉంటుంది కదండి, కాసేపు బాగాలి. దీని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. మీరు కనుక మీకు ఇవ్వాల్సిన వాళ్ళందరికీ వెళ్ళి మీరు చెప్పొచ్చు, ప్రస్తుతం ఇచ్చి పరిస్థితి లేదు, మీరు చచ్చిపోయినా చేసినా కానీ వాళ్ళకైతే డబ్బులు ఎలాగ రావు కదా, ఉంటే ఏమన్నా ఆసన్న ఉంటుంది. సో మిమ్మల్ని అలా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. దట్ గవర్నమెంట్ ఈజ్ దట్ టు ప్రొటెక్ట్ యూ. అండ్ అల్టిమేట్లీ ఫెయిత్ ఉండాలండి మనిషికి. సో భవిష్యత్ అంతా అవకాశమే. సో ఎలా తెలుసు మీకు భవిష్యత్తులో ఏం సాధ్యమో? మీకు పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎవరు గొప్ప అవుతారో ఎవరికి తెలుసు. సో కలవ పువ్వులు అనేవి బురద నీటిలోంచే వస్తాయి, స్విమ్మింగ్ పూల్ వాటర్లోంచి రావండి. ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల వచ్చి మెచ్యూరిటీ వల్లే పిల్లలు కూడా గొప్ప వాళ్ళైన సందర్భాలు అనేకం. సో హ్యావ్ దట్ కరేజ్ అండి, కరేజ్ టు ఫేస్ ద సిచ్యువేషన్. సో చచ్చిపోవడానికి ధైర్యం అక్కర్లేదండి, బతుకుండానికి ధైర్యం కావాలి. అన్నీ వదిలేసి హిమాలయాలు పారిపోవడానికి ధైర్యం అక్కర్లా. సో మన గృహస్థాశ్రమంలో ఉండి మనం ఒక యోగిగా జీవించడానికి ధైర్యం కావాలి.